ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘంలో తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే షరతులు లేని విశ్వాసము. ధ్యానాంశం ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. షరతులు లేని విశ్వాసం అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా ఆయన నీవే నాతో ఉండి మాట్లాడి నీ యొక్క వాక్యం ద్వారా బలమైన విశ్వాసులుగా ఉండటానికి, శోధనలో సమస్యలు అనారోగ్యాలు అధిగమించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే షరతులు లేని విశ్వాసం. షరతులు లేని విశ్వాసం అంటే నీ విశ్వాసము ఎంత బలంగా ఉండాలి అంటే నీ సమస్తాన్ని నువ్వు కోల్పోయినా కూడా, భయంకరమైన అనారోగ్యం నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా కూడా, చుట్టూ శోధనలు వేదనలు నీకు ఎదురైనా కూడా సడలకుండా ఉన్నదే షరతులు లేని విశ్వాసం. ఒకరి జీవితంలో ఏమి జరిగినా దేవుని పట్ల స్థిరమైన విధేయత, విశ్వాసం కలిగి ఉండాలి. మనం జీవితంలో ఎన్నో ఆటుపోట్లు మనకి ఎదురవుతూ ఉంటాయి. మనకి ఏం జరిగినా సరే, ఎంత ఘోరమైన విపత్తు మన జీవితాల్లో సంభవించినా కూడా షరతులు లేని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా దానిని స్వీకరించాలని యేసుక్రీస్తు పిలుపునిచ్చాడు. ఈ ప్రపంచంలో క్రైస్తవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వీటిని స్వీకరించాలని చెప్పి దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు, అంటే ఖచ్చితంగా రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా శోధింపబడతాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు అని మాట్లాడుతున్నాడు. అపవాది ఏం చేయబోతున్నాడంటే రక్షించబడిన క్రైస్తవుల్లో బలమైన విశ్వాసుల్ని కొంతమందిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. 10 అంటే చాలా కాలం మీకు శ్రమ కలుగుతుంది. మీకు శ్రమ ఎందుకు కలుగుతుంది? క్రీస్తులో ఉన్నందుకు, క్రైస్తవుడిగా ఉన్నందుకు, క్రీస్తుని వెంబడించినందుకు, ఈ లోక సంబంధంగా జీవించలేనందుకు. అందుకే ఎవరైతే ఎక్కువ భయభక్తులతో ఉంటారో వాళ్ళనే అపవాది శోధిస్తూ ఉంటాడు. దేవునికి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే 10 దినములు శ్రమ, మరణం వరకు నమ్మకంగా ఉండమని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు రక్షించబడిన తర్వాత, నీవు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీవు మరణం వరకు కూడా మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి ఉండాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుందండి. చచ్చిపోయే వరకు కూడా నీ విశ్వాసం తొట్టిల్లకూడదు. మీరు బాధపడబోయే వాటిలో దేనికి భయపడకూడదని చెప్తున్నాడు. ఎన్నో బాధలు వస్తాయని చెప్తున్నాడు దేవుడు, కానీ దేనికి భయపడకండి అని మాట్లాడుతూ, మరణం వరకు నమ్మకముగా ఉండుడి, నేను మీకు జీవక్రియత ఇస్తామని చెప్తున్నాడు. అంటే ఇన్ని శోధనలు అధిగమించిన తర్వాతే నువ్వు జీవక్రియతను పొందు అని చెప్తున్నాడు. శోధనలు లేకుండా, బాధలు లేకుండా, వేదనలు లేకుండా నీకు జీవకిరీటం ఇస్తానని చెప్పి దేవుడు చెప్పడం లేదు. నీకు ఆ జీవకిరీటం కావాలి అంటే అనేకమైన హింసలు పడాలి, బాధలు పడాలి. అందుకే పౌలు ఎన్నోసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు చెరసాల్లో వేయబడ్డాడు, ఎన్నోసార్లు బెత్తములతో కొట్టబడ్డాడు. అది చనిపోయే ముందు, ఉరికొయ్యకు వెళ్ళిపోయే ముందు అతను మాట్లాడుతున్నాడు, నా పరువు కడముట్టించుతని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు జీవకిరీటం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మరణశిక్ష విధించేస్తున్నాడు అతనికి. అయినా ఇన్ని శోధనలు, హింసలు వచ్చినా కూడా
అతని విశ్వాసం ఏమాత్రము తొట్టెలకుండా సడలకుండా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అని చెప్పి ధైర్యంగా బోధించినటువంటి వాడు, ప్రకటించినటువంటి వాడు, జీవించినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. అలాగే స్టెఫను కొట్టేస్తుంటే, రాళ్లతో కొట్టేస్తుంటే, వేల మంది గుంపు కూడిపోతే ఏమాత్రం భయపడకుండా ఆకాశం తెరవబడింది. తండ్రి కుడిపార్శ్వన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చున్నాడని చెప్పి ఆయన అంత ధైర్యంగా మాట్లాడగలిగాడంటే షరతులు లేని విశ్వాసం అది. ఆ విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉండాలని చెప్పి దైవగ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి. ఎందుకంటే మరణం వరకు నమ్మకం, ఎందుకంటే బాధ, శ్రమ ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. పౌలు ఎన్నోసార్లు చెరసాల్లో పెట్టారండి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-17 చూసినట్లయితే, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులని మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తులో ఉన్నందుకు శ్రమ పడినా కూడా నువ్వు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. శ్రమ పడకపోతే నీకు జీవికెటో రాదని. శ్రమ పడితేనే నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావో ఆ నీ శ్రమల్లోనే దేవునికి తెలుస్తుందండి. శ్రమ లేని క్రైస్తవ జీవితం మనం ఎప్పుడు కూడా ఆశించకూడదండి. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 24:9 చూసినట్లయితే, అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారని చెప్పాడు. ఇటువంటి క్రైస్తవాన్ని ఎవరూ కూడా కోరుకోరు, కానీ ఎలాగే క్రైస్తవుడు ఉంటాడు, ఎలాగే జరుగుతుందని చెప్పి యేసుప్రభువు తెలియజేస్తున్నాడు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 చూసినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింసల పాలైపోతారని చెప్తున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు హింసలు పొందావా, శ్రమలు పొందావా, బాధలు అనుభవించావా, అవమానాన్ని పొందావా, ఆకలితో ఉన్నావా? ఈవేళ చాలామంది సువార్థికులకి ఇవేమీ లేవండి. చాలా స్టైలిష్గా సేవ చేస్తారు. పడినవాడికి తెలుస్తుందండి ఆ శ్రమలు ఎలాగుంటాయి, బాధలు ఎలాగుంటాయి. ఆ బాధల్లోంచే మేము సేవ చేస్తున్నాం. ఈ శ్రమలన్నీ కూడా మేము అనుభవించాము. ఇంకా అవమానాలు అనుభవిస్తూనే ఉన్నాం క్రీస్తు నిమిత్తం. ఇంకా మేము కానీ కొంతమంది దర్జాగా అఫీషియల్గా తిరుగుతున్నారండి. కానీ మేమైతే సువార్త కొరకు బ్రతుకుతున్నాం, సువార్త ద్వారా బ్రతుకుతున్నాం, సువార్త కొరకే బ్రతుకుతున్నాం మేమైతే. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-16 చూసినట్లయితే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. ఎటువంటి శ్రమలు వస్తాయి తెలుసా? నిజంగా క్రైస్తవుడికి ఎటువంటి శ్రమలు వస్తాయంటే అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయండి. అగ్నిలో కాలిపోతుంటే నీ దేహం ఎంత విలవలాడిపోతుందో, నీ ప్రాణం ఎలా గిజగిజ కొట్టుకుంటుందో, అటువంటి శ్రమలు క్రైస్తవుడికి వస్తాయని చెప్తున్నాడు. అటువంటి శ్రమలు కనుక నీ జీవితంలో రాకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదండి. ఎందుకంటే నువ్వు నమ్మకంగా లేనట్లు లెక్క అనమాట. ఈ లోక సంబంధంగా నువ్వు జీవిస్తున్నట్లు లెక్క. నువ్వు ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందంతో సంతోషించి నిమిత్తము. క్రీస్తు మహిమ 2వ రాకడలో వచ్చినప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించండి. అగ్ని వంటి మహాశ్రమలకి సంభవించినప్పుడు, ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆ సంతోషం ఎలాగుంటుందో దాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు శ్రమలను అనుభవించమని చెప్పి మాట్లాడుతున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఒకవేళ నువ్వు నిందల పాలైపోతే దేవుని యొక్క మహిమా స్వరూపైన ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులను మాట్లాడుతున్నాడు. మనం శ్రమలు అనుభవించినప్పుడే ఆ మహిమా స్వరూపైన ఆత్మ మనతో ఉన్నట్లు ఎక్కండి. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ భౌతికమైన బాధల గురించి మాట్లాడుతున్నాడు, శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే అనారోగ్యం ద్వారా విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనం. ఎందుకంటే యోబు గ్రంథం 2వ అధ్యాయం 7-8 చూసినట్లయితే, అతను యథార్థవంతుడు అయినందుకే అతను ఆ శ్రమల పాలవలసి వచ్చిందండి. అపవాది ఏం మాట్లాడుతున్నాడు? దేవుని దూతలందరూ ఒక చోట ఉన్నప్పుడు, అపవాది కూడా వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పినప్పుడు, యోబు గురించి చూస్తావా అతను ఎంత యథార్థవంతుడు అన్నప్పుడు అపవాది మాట్లాడుతున్నాడు, నువ్వు అన్ని ఇచ్చావు కనుక నువ్వు అతను నేను గణపరుస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ దేవుని యొక్క పర్మిషన్ తీసుకుని అరికాల దగ్గర నుంచి నడినెత్తి వరకు కూడా భయంకరమైన ఘోరమైన కురుపులు, వ్యాధి, ఆ తట్టుకోలేనంత బాధ, చీము, నెత్తురు. అయ్యి బాబు ఎంత భయంకరం అంటే నిజంగా యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఒళ్ళంతా కురుపులతో, చీముతో, బాధతో
అతనికి గోళ్ళు కూడా లేకపోతే చిల్ల పెంకుతో అతని శరీరాన్ని గోక్కుంటున్నాడంటే చూడండి ఎంత భయంకరమైన స్థితికి అతను వెళ్ళిపోయాడు. చూడండి, ఆ ప్రతిరోజు ప్రతి నిమిషము ఎడతెగని నొప్పి నుండి తప్పించుకోలేకపోయాడు అతను. ఎన్ని రోజులు అనిపించాలంటే ఆ బాధ, నొప్పి, శ్రమ మనం వర్ణించలేమండి అతను. అప్పుడు తన భార్య వచ్చి మాట్లాడుతుంది, నీవు ఇంకా యథార్థత వదలవా, దేవుని దూషించి చచ్చిపోమని చెప్తుందండి తన భార్య వచ్చండి. యోబు విశ్వాసం ఎక్కడా కూడా తడబడలేదండి. తన భార్య విశ్వాసాన్ని మించిపోయిందండి. ఎవరు మాట్లాడుతున్నంటే, మనము దేవుని వల్ల మేలు పొందుతుమా, కీడును అనుభవించ తగదా అని మాట్లాడుతున్నాడు. యోబు నోటు మాట వలన కూడా పాపం చెల్లిదని చెప్పి 10వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ 9, 10 వచనాలు చూసినట్లయితే, ఇంకా యోబు 1:20-22 చూసినట్లయితే, ఒకే రోజు ఆస్తిపోయింది, పిల్లలందరూ చచ్చిపోయారండి. ఎంత ఘోరం, ఎంత గుండె వేదన అండి. ఈ విషయం తెలిసిన తర్వాత అతను మాట్లాడుతుండే, ఎవరైనా సరే భయంకరమైన అనారోగ్యంతో ఉండి తన కళ్ళ ముందు అందరి పిల్లలు చచ్చిపోతే, ఉన్న ఆస్తి అంతా పోతే ఎంత భయంకరమైన వేదన అండి. ఒక పక్క భయంకరమైన రోగం. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను. తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని అని చెప్పి మాట్లాడాడంటే, అనారోగ్యంలో కూడా అన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నా కూడా షరతులు లేని విశ్వాసం ఉండేది. షరతులు లేని విశ్వాసం ఉండేది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 25 నుంచి మనం 30 చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతుండే, మరియు నా సహోదరుడు నా చెత్త పనివాడును, నా తోటి యోధుడును, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపిఫ్రోదితు గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఎపిఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి అయినని మీరు వింటుంది కదా. సరే, దేవుని అపోస్తలుడైన పౌలుకి సేవ చేస్తున్నటువంటి ఎపిఫ్రోదితు రోగి. ఆ రోగంతోనే పౌలుకి పరిచయం చేసినట్టు అతను. చూడండి, భయంకరమైన రోగాలతో అనేక మంది మిషనరీస్ అండి, ఇండియా వచ్చిన మిషనరీస్ ఒక ఆర్టిఫిషియల్ గుండె పెట్టుకుని, ఒక సూట్ కేసు అని తగిలించుకుని భారతదేశం వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళేవాడండి అతను. గుండె పాడైపోతే ఆర్టిఫిషియల్ గుండె పెట్టుకుని ఒక బాక్స్ ఈడ్చుకుంటే విదేశాలు వచ్చి సేవ చేశాడండి అతను. అనారోగ్యం ఉందని చెప్పి కృంగిపోలేదండి అతను. ఆయన పేరు స్కిన్నర్ అనుకుంటా ఆయన. చూడండి, అటువంటి మనమైతే ఆ బాక్స్ ఉన్నప్పుడు, ఆ బాక్స్ లేకుండా ఎక్కడికి ప్రయాణం చేయలేనప్పుడు ఒక చోట నుంచి ఒక చోటికి కదలము. అంత గొప్ప సేవ చేశారండి వాళ్ళండి. అతడు రోగి అయినని మీరు వింటిని కనుక అతడు మిమ్మల్ని అందరినీ మిగిలిన అపేక్ష గలవాడే విచారించుచుండెను. నిజంగా అతడు రోగై చావునకు సిద్ధమైండును కానీ దేవుడు అతన్ని కనికరించని మాట్లాడుతున్నాడు. గమనించండి, చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాడు కానీ దేవుడు అతన్ని కనికరించెను. ఆయన మాట్లాడుతూ, అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుతుండకటే నన్ను కనికరించాను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించి నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రంగా పంపితే నేను మాట్లాడుతున్నాడండి. అతని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటికి అతడు నా ప్రాణమునైనను, అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక. చూసారా, ఆ రోగియుడు కూడా పౌలు గారికి పరిచయం చేయటంలో ఆ అనారోగ్యంతో తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తం, ఎవరి పరినిమిత్తము? క్రీస్తు యొక్క పరినిమిత్తం అతను చావటానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆఖరి క్షణాలలో కూడా తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమైనడు గనక పూర్ణానందంతో ప్రభువును అతను చేర్చుకున్నట్టు వారిని గణపరచమని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది సేవ అంటే. ఎటువంటి సేవ చేశారో చూడండి. చావునకు సిద్ధమైనా సరే క్రీస్తు పరినిమిత్తము అతను చావడానికి ఇష్టపడతాను. రాగు గురించి ఎప్పుడూ బాధపడలేదండి అతను. అది షరతులు లేని విశ్వాసం అంటే. షరతులు లేని విశ్వాసం అంటాడు దాన్ని. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 నుంచి 1వ అధ్యాయం 3 నుంచి 4 చూసినట్లయితే, కనికరము చూపి తండ్రి సమస్తమును ఆదరణను అనుగ్రహించి దేవుడు మనకి ఎన్ని వచ్చినా కూడా ఆయన ఆదరణ చూపిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతట్లో ఆదరించున్నాడు. మీ శ్రమలో కానీ మా శ్రమలో కానీ అందరి శ్రమలోను ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఆదరిస్తున్నాడు. ఎపిఫ్రోదితుని అలాగా ఆదరించాడు, పౌలుని అలాగా ఆదరించాడు, స్టెఫను అలాగా ఆదరించాడు, యోబుని అలాగా ఆదరించాడు. కనుక అగ్ని వంటి మహాశ్రమలు మనకి ఎదురవుతున్నప్పుడు, మరణకరమైన రోగం మనల్ని వెంటాడుతున్నప్పుడు
చాలామంది అయితే దేవుడిని నిందిస్తూ ఉంటారు. నువ్వు ఇంత భక్తిగా ఉన్నావు కదా, కానీ మీ విశ్వాసం తొట్టిల్లకుండా ఉండాలని చెప్పి ఈ ప్రసంగం తెలియజేస్తుంది. మనకు తెలిసిన వ్యక్తి మనకన్నా ఎక్కువ వైద్య సమస్యల్లో ఉన్నట్లు ఎల్లప్పుడూ మనకు అనిపిస్తూ ఉంటుందండి. మన కళ్ళ ముందు చూస్తే మనకంటే ఎక్కువ వైద్య సమస్యలో ఉన్నవాళ్ళు మనం చూస్తుంటాం. మనలో చాలా మందికి అనారోగ్యంతో ఉన్నప్పటికీ అద్భుతంగా దీవించబడ్డారు చాలామంది. పౌలు తర్వాత యోబు మళ్ళీ దీవించబడలేదా? కానీ వాళ్ళు చాలా మంది అనారోగ్యాలతో ఉన్నా కూడా దీవించబడ్డారు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా మానవాళిని పీడిస్తున్న అనారోగ్యాల గురించి ఆలోచించడం విచారకరం. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏదో రోగంతో ఉన్నాడు, ఎవడో ఆరోగ్యంతోనో లేడు ప్రస్తుత కాలంలో. ముఖ్యంగా పిల్లలను బాధించే హృదయ విదారకమైన వ్యాధులు మనం బాధపడుతుంటాయి. పిల్లలకి ఏదైనా కలిగినాయి అనుకోండి, అవి బాధపడుతుంటాయి. ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఇటువంటి విన్నప్పుడు, చూసినప్పుడు, అనుభవించినప్పుడు దేవుని నిందిస్తారు లేదా దేవుడు లేడని ప్రకటిస్తారు. కానీ మనమైతే ఇటువంటి వాటిని ఎదుర్కొన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ యోబు ఎటువంటి షరతులు లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పౌలు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ అగ్ని వంటి మహాశ్రమలను ఎలాగైతే గమనించారు, దేవునికి ఇష్టలుగా ఎలా ఉన్నారు, మనం కూడా అలాగే ఉందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తం శరీరధారిగా లోకంలోకి వచ్చి మన కొరకు ఎన్ని శ్రమలు అనిపించారు శరీరంలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఆయన విజయుడై లేచాడు, మనల్ని కూడా విజయం వైపు నడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అంగీకరించకపోతే నేడు యేసుక్రీస్తు దేవుని కూడా ఒప్పుకోండి, మీ పాపాలు కడిగి వేసుకోండి, బాప్తిస్వం పొందండి, క్రీస్తు సభ్యులుగా ఉండండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. షరతులు లేని విశ్వాసం ఎలా ఉంటుందో తండ్రి, వారు ఎలా ఉన్నారో తండ్రి, ఎపఫ్రోదితు కానీ, పౌలు కానీ, యోబు కానీ, స్టెఫెను కానీ, మేము కూడా అటువంటి విశ్వాసాలు ఉండాలి. పేతురు కూడా అదే తెలియజేస్తున్నారు తండ్రి. శ్రమల్లో కూడా ఆదరణ కలిగజేసే గొప్ప దేవుడు అని మాట్లాడుతున్నారు కనుక నేను శ్రమలు వస్తాయి, పోతూ ఉంటాయి కానీ తండ్రి, వాటిని మేము లెక్క చేయకుండా యేసు వైపు చూచు తండ్రి. మా పెట్టిన ప్రయాణాలు, ఉపయుక్త పనులు క్రీస్తు యొక్క బలమైన సాక్షులుగా ఉండడానికి, క్రీస్తు గురించి చెప్పడానికి, ఆత్మను రక్షించడానికి, భూమిని తలకిందులు చేసే విశ్వాసం అపోస్తులు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, అదే విశ్వాసాన్ని మేము కూడా కలిగి ఉండండి. అనేక ఆత్మను రక్షించేలా చేయమని, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదరింపబడటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని యేసుక్రీస్తుని అడుగుకుంటున్నాను. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.